సో రైట్ అండి. సో ఇంకా మరికొందరి అభిప్రాయం అయితే తీసుకుందాం దీనిపైన. నమస్తే అండి. నమస్తే అండి. ఏం పేరు సార్ మీ పేరు? మల్లేశం నా పేరు. సో ఇప్పుడు ప్రస్తుతం మనకు మేడిపల్లి అట్లాగే మన పీర్జాదిగూడ ప్రాంతం ఏదైతే ఉందో జీహెచ్ఎంసీలో కలపబోతున్నారని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో దాన్ని ఎట్లా చూస్తారు? దీని పరంగా చూస్తే ఇది కొంచెము ఇబ్బందికరమైన విషయమే. ఎందుకంటే జిహెచ్ఎంసీలో కలిపితే ఇంతకుముందు ఉన్నంత సౌలభ్యం ఉండదు. ఇప్పుడు మా కార్పొరేటర్ ఉండే ఈజీగా ఫోన్ యాక్సెస్ ఉంటుంది, ఈజీగా వెళ్ళే వాళ్ళం. ఏది కావాలంటే అది స్థానిక సమస్యల గురించి మాట్లాడడానికి తొందరగా రెస్పాన్స్ కూడా వచ్చేది. ఇప్పుడు ఏమైంది అంటే 20 మంది వార్డ్ నెంబర్లు ఉన్నది, ఇప్పుడు ఒక ఇద్దరు అయినారు అంటే అంతమంది ఒకరి మీద బర్డెన్ పడే అవకాశం ఉంటుంది. సౌలభ్యం మాత్రం తగ్గుతుంది మనకు. కానీ జీహెచ్ఎంసీలో కలపడం వల్ల డెవలప్ అవుతుంది, మనకు హైదరాబాద్ పరిధి పెద్దగా అయిపోతుంది, దేశంలోనే అతిపెద్ద సిటీ కాబోతుందని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది. సిటీ పరంగా చూస్తే ఆల్రెడీ హైదరాబాద్కు ఉన్న బ్రాండ్ ఇమేజ్ కానీ, దాని విస్తరణ కానీ, జనాభా కానీ చాలా సఫిషియెంట్ ఉంది. ఇది కలిపితేనే అది పెద్దగా అవుతుందన్న అవసరం లేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ తెలంగాణ మొత్తం ఇంచుమించు కంపేర్ టు చేస్తే ప్రతి ఒక్కటి హైదరాబాద్లానే ఉంది. సిటీ అదేంది వరంగల్ కావచ్చు, ఇట్లాంటివి కావచ్చు. డెవలప్మెంట్ పరంగా చూస్తే ఆల్రెడీ ఈ 10 ఏళ్ళలో మనకు కావాల్సిన, ఇప్పుడు సిటీలో ఏమో ఉన్నాయో ఊళ్ళలో కూడా అదే ఉన్నది. మనకు కావాల్సిన నీళ్లు, కరెంట్ అవి అయితే ఉన్నాయి. డెవలప్మెంట్ అంటే ఇంకా పెద్దగా అవసరం ఏం లేదు, కానీ దీనివల్ల సౌలభ్యం మాత్రం తగ్గుతుంది అనేది నా అభిప్రాయం. సో ఇప్పుడు గ్రామ పంచాయతీలు చూసుకున్నా, మున్సిపాలిటీ చూసుకున్నా డిఫరెంట్గా ట్యాక్సీలు అయితే ఉంటాయి. ఇప్పటి వరకు ఇక్కడ కార్పొరేషన్ అయితే ఉంది. జిహెచ్ఎంసీలో కలపడం వల్ల ఇంకా ట్యాక్సీలు అదనంగా ప్రజల మీద భారం పడదంటారా? నాకు పడుతుంది అనే అభిప్రాయం ఉంది. ఇది అంటే ఏమంటారు, మనకు సౌకర్యాలు మాత్రం యాజ్ ఇట్ ఈజ్గా ఉండి బర్డెన్ పెరుగుతుందనే ఆ అభిప్రాయమే నాకు ఉంది. ఎందుకంటే జిహెచ్ఎంసీ అంటే కొంచెం ట్యాక్స్లు పెంచుతారనే అభిప్రాయం ఖచ్చితంగా ఉన్నది. కాకపోతే ఈ సౌలభ్యంలో భాగంగా విస్తరించబోతుంది, కానీ వీళ్ళు కూడా ప్రజాభిప్రాయాన్ని సేకరించి ఇంకొంచెం డిలే చేసి అందరి అభిప్రాయాల పరిగణనలు తీసుకుంటే ఇంకొంచెం బాగుండేది. కానీ ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ కాకముందుకే ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఎట్లా చూస్తారు దాన్ని? అదే అంటున్నా కదా, వాళ్ళు అసలు ఫస్ట్ ఎలా ఉంది, అభిప్రాయం ఎలా ఉంది కొంచెం చూసి చేసుకోవాలి. ఏకపక్షంగా పోతురు ఓ విధంగా చెప్పండి, డెసిషన్ తీసేసుకుంటారు యాక్చువల్గా. ఇప్పుడు ఆ విధంగా కొంచెం అయితే ఇబ్బందిగానే ఉంటుంది. సో ఇప్పుడు ప్రజలకు నాయకులకు కనెక్షన్ కట్ అయిపోతుంది అంటారా? ఇప్పుడు జిహెచ్ఎంసీలో విలీనం చేస్తే కనుక ఎక్కువ తప్పకుండా తగ్గిపోతుంది కదా. ఇప్పుడు 20 మంది వార్డు మెంబర్లు ఉండే, మా అన్న ఉంటే టక్కున పోయి అన్న ఫోన్ చేసి అయినా మాట్లాడతాడు. ఈ 30,000 మందికి ఆయన ఒక్క రిప్రజెంటేటివ్ ఇబ్బంది అవుతుంది కదా, ఆటోమేటిక్గా అన్న అనకున్న ఆ ఇబ్బంది అనేది వస్తుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే కీనోస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే కీనోస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.